హలో అండి. ఈరోజు మీ ముందుకి కొత్త వీడియోతో వచ్చేసాను. పిల్లలతో మేము చెట్ల కిందకి వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉంటుంది, వంట ఎలా చేసినాం ఈరోజు ఇంటికాడ, అక్కడికి వెళ్ళినాక ఎలా ఉంటాం అవన్నీ చూపిస్తా చూడండి. వాళ్ళకి సాయం చేసానికి ఇక్కడికి వచ్చాము. వాళ్ళైతే మేము కూడా మా పని మేము చేసుకుంటామని వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. ఇంకా మనం వంటకాడికి వెళ్దాం. ఇప్పుడు వంటకాడికి వెళ్దాం. వచ్చేసామంటే కట్టెల పొయ్యి మీద వండుతున్నాం అనమాట. మేమైతే ఆయిల్ పోసి ఆల్రెడీ గిన్నె పెట్టేసినారు. నేను రాకముందుకే ఆల్రెడీ దీంట్లో ఇంగ్రీడియంట్స్ వేసేసినారు అనమాట. అంటే లైక్ పచ్చిమిర్చి, మసాలాస్ వేసేసినారు చూస్తున్నారుగా. అందుకని నేను ఇంగ్రీడియంట్స్ చేసేటప్పుడు ఈ వీడియో తీయలేకపోయాను. ఇప్పుడైతే మనం ఒక మిగిలిన మసాలా ఇంకొకటి వేసేసుకొని మిక్స్ చేసుకేసుకోవడమే. అది కన్సిస్టెంట్ అయ్యే వరకు మిక్స్ చేయండి. ఒకసారి మిక్స్ చేసేసినారుగా. ఇప్పుడు మనం దీంట్లో జింజర్ పేస్ట్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక టీ స్పూన్ జింజర్ పేస్ట్ తీసుకుంటున్నాను. మీరు ఎంత తీసుకుంటారో మీ కన్సిస్టెంట్ అదైతే మిక్స్ చేసుకోండి. మళ్ళా సరిగా కన్సిస్టెంట్ వరకు మిక్స్ చేయండి. నేను ఎక్కడైతే బాగా మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే జింజర్ అనేది మిక్స్ కావాలి కాబట్టి మంచిగా. చూసారుగా ఎలా మిక్స్ చేసినాను. ఇప్పుడైతే మనం వాటర్ పోసుకోవాలన్నమాట. మేము ఇక్కడైతే ఒక బేషన్ వాటర్ తీసుకుంటున్నాం, ఎందుకంటే మేము చేసేది చాలామంది కాబట్టి. వాటర్ అయితే పోసేసుకున్నాం. అండ్ ఇప్పుడు కొత్తిమీర తీసుకొని వేసుకోవాలి. మేమైతే కడిగి అప్పటికప్పటికే కట్ చేసేస్తున్నాం. చూస్తున్నారుగా. కొత్తిమీర వేసుకున్నాక ఇప్పుడు ఆల్లో ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాం మేము. మీ కన్సిస్టెంట్ బట్టి యాడ్ చేయాలి వాటర్, రైస్ బట్టి. తర్వాత మనం మూత పెట్టేసేయాలి. ఒకసారి కలిపి మూత పెట్టేస్తే అది మరికాలన్నమాట. నేను ఇక్కడ కలిపేసాను, మూత పెట్టేస్తాను. అండ్ 5 minutes ఆదాం. చూశారుగా మరుగుతుంది కదా. ఇప్పుడు ఇక్కడనైతే పిల్లలందరూ వచ్చారు. మేమైతే రైస్ తెచ్చేసినాం. వాళ్ళు కూడా వేస్తా అంటున్నారు. వాళ్ళకి ఎట్లా వేయాలో ట్రై చేయాలని ఉందంట. వాళ్ళ వంట వాళ్ళు ఎట్లా చేసుకోవాలో వేస్తున్నారు చూడండి. వాళ్ళైతే ఎంతో సరదాగా ఉన్నారు ఫ్రెండ్స్. అన్నం మళ్ళీ వేయడానికి బియ్యం ఒక్కొక్కరు అయితే లైన్ కట్టేస్తున్నారు, చూస్తున్నారుగా. అండ్ ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా విందాం. ఇప్పుడైతే చూడండి ఒక్కొక్కరు ఎట్లా వేస్తున్నారు బియ్యంని. ఏం చేస్తున్నారు జాగ్రత్తగా. వీళ్ళు ఇలా వేస్తే కాదని ఇక మేము తీసేసుకున్నాం. వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. దాన్ని ఇప్పుడు మనం మిక్స్ చేయాలన్నమాట. అన్నం వేస్తున్నాం కదా. ఇప్పుడు అన్నం వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి కలిపి పెట్టాలి. ఇక్కడనైతే వీళ్ళంతా చూస్తున్నారు.
నెక్స్ట్ ఎట్లా వండుతాం, ఎందుకు నిలబడ్డారంటే ఎట్లా వండుతామో చూస్తామని నిలబడ్డామని చెప్తున్నారు. చూడండి వాళ్ళ ప్లేస్లు ఎంత డల్గా ఉన్నాయో. వాళ్ళకేమో ఎప్పుడు వెళ్ళాలి ప్లేస్కి, ఇప్పుడు మేము ఎంజాయ్ చేయాలన్నట్టు. ఓకే, అన్నం వేసేస్తున్నాం. మేమైతే ఇక్కడ చాలామంది ఉన్నాం కాబట్టి ఒక రైస్ ఎక్కువ తీసుకున్నాం, అందుకే టైం పడుతుంది వేసేలోపు. మా రైస్ వేయడం అయితే అయిపోయింది. వీళ్ళైతే ఇంత ప్రాసెస్ ఉంటుందా అని అంటున్నారు. ఇది చూసి ఇప్పుడు ఒకసారి మనం దాన్ని కలపాలన్నమాట. రైస్ వేసినాం కదా, అక్కడ ముద్ద ముద్ద ఉంటుంది, అందుకే ఒకసారి కలపాలి. ఇక్కడైతే మా వాళ్ళు కలిపేసినారు. ఇప్పుడు చికెన్ వచ్చేసి ఆల్రెడీ ఆనియన్స్ వేస్తారు, అన్నీ నేను రాకముందుకే సరిపోతున్నాయి. ఆయిల్ పోసి ఆనియన్స్ వేసేసారు, చూస్తున్నాగా వేస్తున్నారు. వాళ్ళకి ముందే అప్పుడు ఎంజాయ్ చేయాలని ఉంది, సెలబ్రేషన్స్ ఫాస్ట్గా స్టార్ట్ కావాలని ఉంది. ఆనియన్స్ వేసేసి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవడమే. ఆనియన్ మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2-3-5 minutes వదిలేసాను అనమాట సాల్ట్ వేసి. ఒక 2-3-5 minutes ఆనియన్ అనేది గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసినట్టు వదిలేసేయాలి. ఆనియన్స్ చూడండి ఉడుకుతున్నాయి కదా, అవి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఏం చేయాలో ప్రాసెస్ చెప్తాను. కానీ అయితే మేము అన్ని ఐటమ్స్ పెట్టుకుందాం. ఆనియన్స్ ఉడికాయలు ఒకసారి కలిపి చూసుకోండి. దాని తర్వాత మూత పెట్టేసుకోండి ఆనియన్స్ ఫ్రైకి. తర్వాత పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లో అయినా చూసారుగా, దాంట్లో ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోండి. పసుపు అనేది మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. చూడండి ఆనియన్ అనేది గోల్డెన్ కలర్లో రావాలి, ఆ తర్వాతనే పసుపు వేయాలి. చూసారుగా ఆనియన్ ఇన్సెప్ ఏ కలర్ నుండి ఇప్పుడు ఏ కలర్ అయ్యిందో. ఇప్పుడు ఆనియన్ ఒక 5 minutes వదిలేసేసాలి, ఎందుకంటే పసుపు వేసినాం కదా, ఇట్లా మిక్స్ కావాలి కాబట్టి వదిలేసాం. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ తీసుకోవాలి. మనం ఏదైతే మనం చికెన్ తీసుకొని వాష్ చేసుకొని వేసేసుకోవడమే. తర్వాత ఇప్పుడు ఒకసారి కలపండి చికెన్ని. చికెన్ ఒకసారి అంతా ఆనియన్స్ పసుపు మిక్స్ అయ్యేటట్టు కలిపి మూత పెట్టేసేయండి. తర్వాత కారం ఉప్పు వేసేసి మూత పెట్టేస్తే ఇప్పుడు చికెన్ అనేది ఉడికిందాక మూత తెరిచి ఒకసారి కలుపుకుంటే తెలిసిపోతుంది దాని కన్సిస్టెంట్. కానీ అయితే ఒక ఫింగర్ అడ్డు పెట్టేస్తున్నారు కానీ పిల్లలు. మూత పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మూత తీసి మనకు కావాల్సిన ధనియాల పౌడర్, చికెన్ మసాలా ఇవి వేసేసుకోవడమే. ఇప్పుడు అయితే చికెన్ మసాలా వేసేసినాం కదా, ఒకసారి చికెన్ మసాలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి, ఎందుకంటే మసాలా అనేది చికెన్కి పట్టాలి కాబట్టి. కానీ అయితే మేము 2 packets ఆఫ్ చికెన్ మసాలా తీసుకుంటున్నాం. మిక్స్ చేసుకోండి, తర్వాత మూత పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఒకసారి మూత తెరిచి చూడండి మన చికెన్ ఉడికింది కదా, చూసారుగా చికెన్ మంచిగా ఉడికింది. ఇప్పుడు మన చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక బయలుదేరదాం మనం చెట్ల కిందికి.
మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనా? పార్ట్ 2 కావాలంటే